అది 1947 సంవత్సరం తర్వాత అనుకుంటా. గాంధీ గారు ఒకనొక రోజు వచ్చి, మన భారతీయ మహిళ ఎప్పుడైతే అర్ధరాత్రి పూట రోడ్డు మీద ధైర్యంగా నడిచిందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్టు ఆయన అని ఒక మాట అంటం జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారో ఏంటో. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు అర్ధరాత్రి పూట ధైర్యంగా నడవడం కాదు, పరిగెడతం మొదలెట్టారు. వాట్ ఏ డెవలప్మెంట్. తోడు ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అంటే ఏంటో అనుకున్నా. బట్ అట్ వాట్ కాస్ట్? మీరు జస్ట్ ఈ వీడియోకి ఒక 5K లైక్స్ కొట్టేసి వీడియో కింద ఉన్న హైప్ బటన్ ని క్లిక్ చేసి హైప్ ఎక్కించండి మావా. ఈ రోజు మరి ఈ వీడియోలో మన ఇండియాలో ఉండే క్రింజ్ మొత్తాన్ని బింజ్ చేసి దీన్ని చేయబోదాం. కొత్తలో ఎలాంటి గెలికేసుకుని ఫెకరింగ్ చేసుకుంటున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా అంకుల్. పొగాగా ఎక్కువగా నవ్వటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మావా ఇవన్నీ. ఫస్ట్ ఏమో చిప్పు కొట్టేసిన చింపాంజీ లాగా మారతారు, నెక్స్ట్ ఏమో పింకట్ వచ్చిన పీకాచులా మారతారు. కావున నేను చెప్పేది ఏంటంటే ఈ అంకుల్ గాడి లాగా పొగాకు తెంగి తినకండి, క్యాన్సర్ వస్తుంది. ఎవడ్రా నువ్వు? పండుకొద్ది పాంచ్ పౌడర్ కొట్టుకున్నట్టు నువ్వు నీ ఏదో గెటప్. నీకు నువ్వేమైనా పెద్ద షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు షారుఖ్ ఖాన్ లా లేవురా రే, అక్కడ షారుఖ్ లా ఉన్నావు. ఎవర్రా బాబు మీరంతా? ఏ డ్రామా కంపెనీ మీది? దేశీ హీరోస్ కి పరదేశీ పారాసైట్ వర్షన్స్ లా భలే ఉన్నారా. నువ్వు ఓపెన్ గా చెప్తున్నప్పుడు అంటారు కదా, నీ మైండ్ అంతా డిస్టర్బింగ్ గా ఉండి ఆర్ట్ డిస్టర్బ్ చేస్తున్నావు, అందరినీ చేస్తున్నావు. నాగార్జున గారు ఎవరు సార్ ఈడు? ఎలిమినేట్ హిమ్ ఇమిడియట్లీ సార్, లేకపోతే మీ హోస్ట్ పోస్ట్ కి ఎసరు పెట్టేసేలా ఉన్నాడు. Nothing beats a Jet2 holiday. చప్పట్లు. అంకుల్ గారు మ్యాజిక్ అని చెప్పి మ్యాజిక్ మూమెంట్స్ లేపేశాడు. లేకపోతే మ్యాజిక్ మింగి తాగడానికి ఏదో ఒక రీజన్ కావాలి. నేను ఇప్పటి వరకు నార్మల్ గా మందు తాగే మందు బాబుల్ని చూసా మావా, కానీ బీర్ బాటిల్ కి బ్లో జాబ్ ఇస్తూ మందు తాగేవాడిని ఈయనే చూస్తున్నా. సూపర్ రా అంకుల్. అరే బాబు అది బొమ్మరా అయ్యా, మింగి తాగి వంగి దండాలు పెడుతున్నావు. బహుశా భూమి బొర్రలో కాకుండా బొడ్డలోకి దిగినట్టుంది. Oh guys, looking this side rainwater and this side also rainwater. Middle of me. Oh, actually I'm a black boy. ఎండలో ఎలా కూలింగ్స్, చెమట పుట్టింగ్స్, రైన్ వాటర్ ఫ్లోయింగ్స్, డెమాన్స్ట్రేటర్ రిలీజింగ్స్, అంకుల్ ఇంగ్లీష్ స్పీకింగ్స్. Oh, actually I'm a black boy. ఐ థింక్ బ్లాక్ బాయ్ వాస్ పర్సనల్. మనం అంకుల్ రోస్ట్ చేయకల్లా అంకుల్ కి అంకులే సెల్ఫ్ రోస్ట్ చేసేసుకుంటున్నారు. నీ అబ్బా అంత ఫాస్ట్ గా తిప్పావరా? మధ్యలో పంచదార వేసి తిప్పినట్టు, గ్రైండర్ లో చట్నీ వేసి తిప్పినట్టు అలా ఎలా తిప్పావరా? పిచ్చండి ఇది. ఏమైంది? కోడి కొత్తలో నుంచి పెంట బయటికి తీస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఆ మూమెంట్ ఏంటి? హచ్చం షవరింగ్ ప్రాబ్లం ఉన్నాడు ఫింగరింగ్ చేసినట్టు భలే డాన్స్ చేసావరా. ఇంకెంత చీకుతావరా అంకుల్? చీకి చిరాకు దొబ్బట్ల లాలీపప్పుని లపలపలాడిచ్చింది చాలే గాని ఇప్పుడు దాన్ని తీసుకుని కొత్తలో పెట్టుకో. ఏమైంది అంకుల్? వెనక నుంచి ఎవడన్నా ఐరన్ స్కేల్ యాస్ లో పెట్టాడా ఏంటి? ఆర్గాసమ్స్ ఏంటి అంకుల్? కొంచెం తేడాగా అనిపించట్లా? పిండాకుడు చేయటం ఎలా అన్నం బాగా ఉడికిన తర్వాత దాన్ని నల్ల నువ్వులతో కలిపి ఒక ముద్దగా చేయండి. పిండాకుడు కూర ఏంటి అంకుల్? ఎంతకీ అది బతుకున్నప్పుడు తింటానికే సచ్చా తింటానికే? మిమ్మల్ని ఇలానే వదిలేస్తే పిండాకుడి పాయసం, పిండాకుడి పిజ్జా, పిండాకుడు వెరైటీలు అంటూ చేసేసిలా ఉన్నారుగా. పక్కన అంకుల్ కి ఏమైందిరా? చలనం లేకుండా అలా చూస్తున్నాడు. అర్జెంట్ గా దొడ్డికి వస్తున్నట్టుంది పాపం. తీసే అన్నా for no reason at all. అన్నా నాకు దొడ్డికి రావట్లేదు, నీ వీడియో చూడగానే వచ్చేసింది. నేను వీడియో చేసేది ఫేమస్ అవ్వడానికి, ఈ దొడ్డికి రావడానికి కాదు. పర్లేదు బ్రో, ఏదో తెలుగు దొడ్డికి పోయిండు, వెళ్ళి కడిగేసి రావచ్చుగా. ఆషాఢం సేల్స్ లో అడవ పంది దూరి హల్చల్ చేసినట్టు జనాల మధ్యలో జలకలాగా డాన్స్ ఏంట్రా? అందరూ ఒక గోల్లో ఉంటే ఈడు గోల్లో ఈడున్నాడు. అరే నువ్వు పక్కన చేయరా డాన్స్, ఇక్కడ నుంచి వెళ్ళిపో.